గైస్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా రొమాంటిక్గా ఉండబోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయికి అబ్బాయి కన్నా కానీ ఎక్కువ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆమె ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటాకి ఏం చేస్తుంది, అసలు ఏం చేసింది అన్న కాన్సెప్ట్ మీదే ఈ మూవీ అంతా ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మన మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి గోషియా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈ అమ్మాయి ఒక పల్లెటూరులో ఉంటుంది. ఈమె వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఈమె కలిసి ఆవుల్ని మేపుకుంటూ దాని నుంచి వచ్చిన పాల్ని అమ్ముకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు గోషియా చాలా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ వచ్చి గోషియాని నిద్ర లేపి నువ్వు పాలు పితికి ఆవుల్ని మేతకు తీసుకెళ్ళు అని చెప్తే గోషియా కూడా పాలు పితికేసి ఆవుల్ని మేత మేయించడానికి తీసుకువెళ్తుంది. ఒకవైపు ఆవులు మేతను మేస్తూ ఉంటాయి. కానీ గోషియాకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది. తను తన దగ్గర ఉన్న కుక్కతోని ఆడుకుంటూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత ఆమెకి మాస్టర్బేషన్ చేసుకోవాలి అన్న కోరికలు కలుగుతూ ఉంటాయి. అందుకు ఆమె ఇక్కడ చేసుకుంటే బాగోదు అని బట్టలు ఇప్పేసి నదిలో దిగేసి అక్కడ ఆమె మాస్టర్బేషన్ చేసుకుంటుంది. ఆ సమయంలోని ఆమెని ఎవరో చూస్తున్నట్టు ఆమెకి ఫీలింగ్ కలుగుతుంది. ఎవరాని వెనక తిరిగి చూస్తేని అక్కడ ఆమె ఆవులు తప్ప ఇంకేమీ ఉండవు. ఇంకా గోషియా బట్టలు వేసేసుకుని ఎండలో పడుకుని ఆ ఎండ నుంచి వచ్చే వేడిని ఆస్వాదిస్తూ ఉంటుంది. కట్టక అదే సమయంలోని ఆమె మీద ఒక మనిషి నీడ పడుతుంది. అయితే గోషియా ఆ మనిషి నీడను కూడా ఎంజాయ్ చేస్తుంది. కళ్ళు తెరిచి అసలు ఆ మనిషి ఎవరు అని కూడా చూడదు ఆమె. ఆ వ్యక్తి కూడా కొద్ది సమయం అక్కడే నుంచుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గోషియా ఇంటికొచ్చాక ఆ వ్యక్తి ఎవరు అని ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలోని ఆమెకి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఆమె పశువుల శాలలోకి వెళ్ళిపోయి అక్కడ ఆమె మాస్టర్బేషన్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది. కరెక్ట్గా అదే సమయంలోని వాళ్ళ మమ్మీ అక్కడికి వచ్చి ఇంకా నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే పడుకుంటాను అని చెప్పి ఆమె వెళ్ళి నిద్రపోతుంది. అయితే తర్వాత రోజు గోషియా ఎప్పుడులాగే అడవిలోకి ఆవులకి మేతను మేయించడానికి వెళ్తుంది. అప్పుడే అటువైపు నుంచి ఎవరో ఒక వ్యక్తి సింగిల్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసిన గోషియా ఆ వ్యక్తి ఎవరు అని అతని దగ్గరికి వెళ్లి చూస్తుంది. అయితే ఆ వ్యక్తి ఒక పెయింటర్. అతను ఒక పెయింటింగ్ వేస్తూ ఉంటారు. ఆ పెయింటింగ్ ఏంటా అని గోషియా దగ్గరికి వెళ్లి చూస్తే అది ఇంకెవరు పెయింటో కాదు, గోషియా పెయింటే. ఆ పెయింటింగ్ లో గోషియా బట్టలు లేకుండా నగ్నంగా ఉంటుంది. అయితే ఒకవైపు నుంచి ఆ పెయింటింగ్ ని చూసిన గోషియా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఇక కొద్ది సమయం తర్వాత ఆమె కళ్ళు తెరుస్తుంది. ఆ పెయింటర్ తోని నువ్వెందుకు నా పెయింటింగ్ ని బట్టలు లేకుండా వేసావు అని అడుగుతుంది. దానికి ఆ పెయింటర్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ లోపల ఉన్న శరీరం కూడా చాలా అందంగా ఉంది, అందుకే నేను ఆ అందాన్ని చిత్రంగా మలిచాను అని చెప్తాడు. అయితే గోషియా అతని మాటలు విని చాలా సిగ్గుపడుతుంది. అలాగే నువ్వు ఎవరు అని అడుగుతుంది. అయితే అతను నాకు ఎవరూ లేరు, నాకు ఒక ఊరు లేదు, నాకు ఒక పేరు లేదు అని అతను చెప్తూ ఉంటాడు. అలాగే ఆ వ్యక్తి మాట్లాడుతూని గోషియా మెడపైన చేతిని పెట్టి లైట్ గా టచ్ చేస్తూ ఉంటాడు. అయితే గోషియా సిగ్గుపడి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన గోషియా పడుకుండేటప్పుడు కూడా ఆ వ్యక్తిని ఊహించుకుంటూ ఆ వ్యక్తిని ఎలాగన్నా కలవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు కూడా గోషియా ఆవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎంత చూసినా గానీ అక్కడికి రాడు. అలాగే గోషియాని ఫస్ట్ టైం ఒక మగ వ్యక్తి అంత దగ్గరగా వచ్చి తనను టచ్ చేసినందువలన తనలో ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఆమెకి చాలా కొత్తగా ఉంటాయి. అందుకు ఆమె అతన్ని ఎలాగన్నా పట్టుకోవాలి అని ఆ ఎడవంతా తిరిగి నెతుకుతూ ఉంటుంది. అయితే ఒక ప్లేస్ లో అతను కూర్చుని ఇంకొక డ్రాయింగ్ ని వేస్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళిన గోషియా నేను చాలా సేపటి నుంచి నెతుకుతూ ఉన్నాను అని అంటేని ఆ వ్యక్తి మాత్రం అతను గీసిన మిగతా డ్రాయింగ్స్ ని చూపిస్తాడు. ఆ డ్రాయింగ్స్ లోని గోషియా రకరకాల పోజుల్లోని బట్టలు లేకుండా ఉంటుంది. అయితే అది చూసిన గోషియా నువ్వు ఎందుకు ఎప్పుడూని నా ఫొటోస్ నే వేస్తూ ఉంటావు అని అడిగితేని నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ శరీరం చాలా అందంగా ఉంటుంది, అందుకే నేను నీ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను అని అతను స్లోగాని గోషియా చేతి వేలిని పట్టుకుంటూని చూసావా నీ చేతి వేలు కూడా నాతో మాట్లాడుతున్నాయి, నీకు ఎప్పుడన్నా అనిపించిందా, నీకేమన్నా కావాలని అనిపించిందా అని స్లోగా మాటలు కలుపుతూ ఉంటాడు. ఒకవైపు నుంచి గోషియా మాత్రం లోపల లోపల ఆనందం పడిపోతూ ఉంటుంది కానీ బయటకు మాత్రం సైలెంట్ గా అతన్నే చూస్తూ ఉంటుంది. అయితే అతను తన పెయింటింగ్స్ ఇంకా ఇంకా చూపిస్తూ నువ్వు నీ బట్టలు తీసే అని డైరెక్ట్ గా అడిగేస్తాడు. ఇంకా గోషియా కూడా ఏమాత్రం మాట్లాడకుండా తన బట్టల్ని ఇప్పేస్తుంది. అప్పుడు ఇతను నన్ను చూస్తుంటే నీకు సిగ్గుగా ఉందా అని అంటేని గోషియా నాకేమీ సిగ్గు లేదు అని అంటుంది. ఆ తర్వాత అతను స్లోగాని ఆమెని టచ్ చేస్తూ ఆమెకి ఫీలింగ్స్ ని తెప్పిస్తూ ఉంటారు. అలాగా చాలా జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. తర్వాత గోషియా ఇంటికి వచ్చేస్తుంది. తనకి అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తనకి చాలా కొత్తగా ఉంటుంది. తనకి ఆ నైట్ అంతా నిద్ర పట్టదు. అతను ఊహించుకుంటూ ఆ పిల్లోల్ని పిసికేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా వాళ్ళ అమ్మ గమనిస్తుంది. వాళ్ళ అమ్మ మైండ్ లోని లైట్ గా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే గోషియా ఇప్పటి వరకు ఈ టైప్ లో బిహేవ్ చేయలేదు కాబట్టి. అయితే తర్వాత రోజు నుంచి గోషియా ఎప్పుడులాగే అడవిలోకి వెళ్తూ అతనితో ఎంజాయ్
చేస్తూ ఉంటుంది. వీళ్ళు ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్ప్రైజ్ అన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి కూడా గోషియాకి కొత్త కొత్త బట్టల్ని ఎలా కట్టుకోవాలో చెప్తూ ఉంటాడు. గోషియా కూడా అతనితోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగా చాలా రోజులు గడిచిపోతాయి. అయితే ఒక రోజు వీళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ వ్యక్తి గోషియాకి ఒక బుక్ ని ఇస్తాడు. అయితే గోషియా ఆ బుక్ ని తీసుకుని నాకు చదవటం రాదు కదా ఇప్పుడు ఎలాగా అని అంటేని నీకెన్నో నేర్పించాను నేను, చదువు నేర్పిస్తాం ఒక లెక్క, నేను నేర్పిస్తానులే అని అతను అంటాడు. అయితే ఆమె నాకు చదవటం వచ్చు, నేనే సరదాగా అబద్ధం ఆడాను అని అంటుంది. కరెక్ట్గా వీళ్ళిద్దరూ ఇలాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్న కొంతమంది చిన్నపిల్లలు వీళ్ళిద్దరిని చూసేస్తారు. అయితే గోషియా తిరిగి ఆ పిల్లలు ఎవరా అని గమనిస్తేనే ఆ పిల్లలు మాత్రం అక్కడ కనపడరు. ఇంకా తర్వాత రోజు గోషియా ఇంటి దగ్గర ఆ బుక్ ని చదువుతూ ఉంటుంది. ఆ బుక్ నిండా ఇంటిమేట్ స్టోరీలే ఉంటూ ఉంటాయి. కరెక్ట్గా అదే సమయంలోని వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఈ బుక్ ఏంటి అని అడిగితేని ఈ బుక్ నాకు అడవిలో దొరికింది అని గోషియా చెప్తుంది. కానీ అప్పుడు వాళ్ళ అమ్మ నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పింది చాలు, ఈ బుక్ నీకు ఎవరిచ్చారో, నువ్వు అడవిలో ఏం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వు గానీ కడుపు చేసుకుని ఇంటికి వచ్చావు అనుకో నీ తోలు తీసేస్తాను అని వాళ్ళమ్మ బెదిరించి, అలాగే నువ్వు రేపొద్దున చర్చికి రావాలి, చర్చిలో నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి అని ఆమె అంటుంది. ఇంకా గోషియా కూడా దానికి ఓకే అని చెప్తుంది. తర్వాత రోజు గోషియా చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి తను చేసిన తప్పులన్నిటిని పూసగుచ్చినట్టు చెప్తుంది. అయితే ఆ ఫాదరు గోషియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి గోషియా చాలా తప్పు మార్గంలో నడుస్తుంది, నిజంగానే ఈ ఊర్లోని ఒకడు పెయింటింగ్స్ వేస్తూ బాగా ఎక్కువగా కోరికలుండి నలిగిపోతున్న అమ్మాయిల్ని పట్టుకుని వాడు మెప్పించి వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చింది. నాకు తెలిసి మీ అమ్మాయి ఆ ట్రాప్ లోనే పడి ఉంటుంది, ముందు ఆ వ్యక్తి ఎవరో కనుక్కోండి, అలాగే మీ అమ్మాయికి ముందు ప్రెగ్నెంటీ టెస్ట్ చేయించు, నాకు తెలిసి మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయి ఉంటుంది అని ఆ ఫాస్టర్ ఈమెతో అంటాడు. ఇక గోషియా వాళ్ళ అమ్మ కూడా ఆ ఫాస్టర్ చెప్పినట్టు గోషియాని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి ఆమెకి టెస్ట్ చేపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది. నిజానికి గోషియా ఎవరితోని ఇంటిమేట్ అవ్వలేదు, ఆమె ఇప్పటికీ కూడా వర్జిన్ అని డాక్టర్ చెప్తాడు. అయితే తర్వాత సీన్ లోని గోషియా నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గోషియా దగ్గరికి వస్తాడు. అయితే ఆ వ్యక్తి నీకు ఎలా ఉంది, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా అని గోషియాని అడుగుతాడు. అయితే గోషియా నువ్వు నాతోనే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని అంటుంది. ఆ వ్యక్తి కూడా నేను నీతోనే ఉంటాను అని చెప్పి అతను మాయమైపోతాడు. అయితే ఈ సిచ్యువేషన్ లో మనందరికీ అర్థమవుతుంది ఇప్పటి వరకు జరిగిందంతా గోషియా ఊహించుకుంటూ ఉంటుంది. తను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూనే తను ఆ కోరికల్లో మునిగిపోయి ఒక క్యారెక్టర్ ని ఆమె ఇమాజిన్ చేసేసుకుంటూనే అతన్ని ప్రేమించేస్తూ అతనితో ప్రతిరోజు ఇంటిమేట్ అయిపోతున్నట్టు ఆమె ఊహించుకుంటూ ఉంటుంది అని. అలాగే ఆమె ఊహలు ఇంకా కొనసాగేస్తూ ఉంటాయి. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ సపోర్టింగ్ని మన ఛానల్ పైన కూడా చూపించండి.